యువత ముందడుగులో ఉండాలని చెప్పేసి యువతగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినట్టు కనిపిస్తూ ఉంది. మీరు మీ గ్రామ యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ప్రతి ఒక్కరు ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, మీలో ఒక కుటుంబ సభ్యులాగా నన్ను అందరూ నన్ను ఒక కొడుకులాగా తీసుకొని నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను అందరికీ పార్టీ లేదు, నా ఎమ్మడి తిరగలేదు, వాడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని లేకుండా ప్రతి ఒక్కరికి పనిచేస్తాను. సరే ఈరోజు నా ఎమ్మడి కొంతమంది తిరగకపోవచ్చు, వాళ్ళకు కూడా నేను గెలిచిన తర్వాత వాళ్ళు నా వాళ్ళు అనుకొని పనిచేస్తాను. ఫస్ట్ పాయింట్ అది. ఆ అవతల నా ఎమ్మడి చేయలేదు అనేది మాత్రం పెట్టుకోకూడదు. వాళ్ళకు కూడా నేను పనిచేస్తాను. వాళ్ళు మా విలేజ్ వాళ్ళే, వాళ్ళు మా ప్రజలే, వాళ్ళు మాలోనే ఒకరే. నాకు వాళ్ళ లేక అవతల వాళ్ళ లేక కక్ష సాధింపు రాజకీయాలు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కక్ష సాధింపు రాజకీయాలు అవసరం లేదు. నాకు అవన్నీ అవసరం లేదు. నా ఊరు డెవలప్మెంటు ముఖ్యం ముందుగా. ఓకే, ఇక్కడ ఇంకొక సమస్య మాకు వినిపించింది. మీ గ్రామ ప్రజలు అంటే మా కొండలి యాదవ్ మాట్లాడతారు ఈ సమస్య పైన, మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. ఏమంటే మన ఊరు మనబడి అనే సమస్య ఒకటి వాళ్ళు లేవనెత్తుతున్నారు. దానిపైన మీరు ఏం చెప్తారు? మన ఊరు మనబడి కార్యక్రమంలో గతంలో బడ్జెట్ శాంక్షన్ అయింది 15 లక్షలు. అదంతా అరకొరగా చేసి డబ్బులు గత సర్పంచ్ డ్రా చేయడం జరిగింది. ఏం పనులు కూడా ఏం చేయలేదు, ఆడంగిడంగా వేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. అది కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించి మా స్కూలు, అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్, స్కూల్ మళ్ళీ దాన్ని ఒకసారి చేసి పనిచేసి కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా హై స్కూల్ ఉంది, దాని కాంపౌండ్ వాళ్ళ గురించి కూడా గెలిచిన తర్వాత అధికార పార్టీతో మద్దతు తీసుకొని పార్టీ ఊరు డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాను మీడియా మీద. ఓకే, ఇప్పుడు మన కొండలి యాదవ్ గారు వారి యొక్క పోతేపల్లి గ్రామానికి తన మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా గ్రామ ప్రజలు ఎవరైనా నా కుటుంబమే అనే విధంగా ఆలోచిస్తూ గ్రామ ప్రజలకు చాలా చాలా సహాయ సహకారం అందించాలని ముందుకొస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. గ్రామ ప్రజలు కూడా ఆలోచించి మీ కొండలి యాదవ్ గారిని గెలిపించుకోవాలని మేము కోరుచున్నాం. 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖు జరగబోయే పోలింగ్ నాడు పోతేపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను ఒక అన్నలాగా, తమ్ముడిలాగా ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి కత్తెర గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నా. ఏ మనస్పర్ధలు లేవు, నాకు ఎవరితో ఎట్లాంటి శత్రుత్వం లేదు. నాకు అందరు మీరు అన్నలమ్మ లాంటి వారే, నాకు ఎవరితో ఎట్లాంటి శత్రుత్వం లేదు. గెలిచిన తర్వాత కూడా నేను అట్లే పనిచేస్తాను. అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను.